ఇప్పుడు మనము 36వ శతక పద్యాన్ని చదువుకుందాం. హుండి నిండుట కనిపెట్టు చుండువాడ, గుండు చేయుచు ముదమొందు చుండువాడ, బండి భక్తులులాగా కూర్చుండువాడ, పిండెదవు గుండె నైమిస వెంకటేశ. ఒకవైపు హుండీ నిండిందా లేదా అని చూస్తూ, మరొక వైపు వచ్చిన భక్తులకి గుండు చేస్తూ, భక్తులతో నీ బండిని లాగిస్తూ కరుణతో గుండెలు పిండుతున్నావయ్యా ఓ నైమిస వెంకటేశ. నీ బిడ్డల్ని అన్ని రకాలుగా కటాక్షించే ఓ భగవంతుడా నీకు ప్రణామాలు. 37వ శతక పద్యము. పిట్ట జెండాను పట్టి పట్టులందు, పిట్ట నెక్కిపోదువు పైడి పిట్టతోడ, పిట్టకును ముక్తి నిడితివి పిట్ట నేను, పిట్టల దొరవు నైమిస వెంకటేశ. పిట్ట గుర్తు జెండా పట్టుకొని ఎక్కడికి వెళితే అక్కడికి, గ్రద్ద పిట్ట మీద బంగారు పిట్టలాంటి లక్ష్మీదేవితో కలిసి ఎగురుకుంటూ వెళతావు తండ్రి. జటాయువు అనే పిట్టకి మోక్షాన్ని ఇచ్చావు. నేను కూడా చిన్న పిట్టలాంటి వాణ్ణి, నన్ను కాపాడు అని ఎంత చక్కగా మన కవిగారు ఎంత చక్కగా వర్ణించారు. 38వ శతక పద్యము. నెమలి సత్యభామగు రుక్మిణి కలహంస, పంచవన్నెల చిలుకలాపైని సతులు, అంద చందాలు గల 16,000 పిట్టల దొరవు నైమిస వెంకటేశ. సత్యభామ నెమలి పిట్ట, రుక్మిణి హంసపిట్ట, చిలుక పిట్టల్లాంటి వారు మిగిలిన భార్యలు. నీకేమయ్యా స్వామి, అందచందాలు గల 16,000 పిట్టల దొరవు, ఆదుకోమమ్ము ఓ స్వామి, మమ్మల్ని కాపాడి రక్షించు తండ్రి అని మేము నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము తండ్రి. 39వ శతక పద్యము. వలపు కడలిని తనలోన నిలుపుకొనుచు పూర్ణరస కుంభమై ప్రేమ పూజసేయ, ఎగసి పైబడు పై ఎదలతోడ వేచె భూదేవి నైమిస వెంకటేశ. పొంగి పొరలే ప్రేమ సముద్రాన్ని తనలో నింపుకొని తానే ఒక ప్రేమ రసాపూర్ణ కుంభమై నిలిచి, ఎగసిపడే హృదయముతో బంగారు పైటతో మన లక్ష్మీదేవి నీ కోసం ఎదురుచూస్తూ వేంచేసిందమ్మా. ఓ వెంకటేశ విచ్చేయవయ్యా నైమిస వెంకటేశ, ఆ తల్లి నీకోసం ఎదురుచూస్తూ ఉంది అని ఇక్కడ ఎంత చక్కగా అమృత వాక్కులతోటి ఎంత చక్కగా వివరం చూసారా. అంత కళ్ళకు కట్టినట్టుగా నా తల్లి లక్ష్మీదేవి కూర్చొని ఉంది. రావయ్యా నైమిస వెంకటేశ, కొలువై కూర్చొని ఉండి భక్తుల్ని కటాక్షించయ్యా అని మనము స్వామిని వేడుకుందాము. 40వ శతక పద్యం. పసిడి కాంతుల జిగిమేను పట్టుచీర, బుట్టరవిక ముక్కుబుళాకి ముద్దుమోము, ప్రేమ పండించు దొరకు నర్పించదలచి వేచే భూదేవి నైమిస వెంకటేశ. బంగారు వన్నెమేనుతో పట్టుచీర, బుట్టరవిక, ముక్కుబుళాకి ధరించి ప్రేమను పండించే దొరవని, నీకు తనను తాను సమర్పించుకొని నీ కోసం వేచి ఉన్నది మా భూదేవి తల్లి, రావయ్యా స్వామి అని మనము మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధిస్తే స్వామి మనల్ని ఎంతో చల్లగా దీవిస్తారు. ఓం నమో నైమిస వెంకటేశాయ నమః.